మొగల్ రేకులు చూడగానే అబ్బా భలే యాక్ట్ చేశారు అనిపించింది. ఇక్కడ మిమ్మల్ని డైరెక్ట్ గా చూస్తుంటే Yes. యాక్టింగ్ కాదు, మీరు రియల్ గా అలాగే క్యూట్ క్యూట్ అట్లానే ఉంటారు Thank you Own గా అండి. అని చెప్పి అర్థమవుతుందండి. ఆ క్యారెక్టర్ అక్కడ చేసిన తర్వాత నిజంగా చాలా అంటే ఫస్ట్ అనిపించింది సీరియల్స్లో ఓవర్ యాక్టింగ్ చేస్తారు, కానీ మనసుతో ఇక్కడ చెప్పింది ఇక్కడ వింటది. మనకి ఏది చేయాలన్నా ఇక్కడ నుంచి వస్తేనే ఇక్కడ ఎక్స్ప్రెస్ అవుతుంది. సో ఫస్ట్ డే షూటింగ్ నేను చేసేటప్పుడు ఆవిడ ఒకటే అన్నారు, ఆవిడ నాతో వర్క్ చేసినప్పుడు నువ్వు ఏది చేసినా ఇన్నర్ నుంచి నీ అంటే ఈ క్యారెక్టర్ నీదే, ఈ ప్రాబ్లం నీది అనుకొని నువ్వు చెయ్యాలి శాంతి అని అన్నారు. సో అలానే చేశాను. అసలు ముద్ర నాకు ఈవెన్ లొకేషన్లో సెట్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, మేకప్ డిపార్ట్మెంట్ ఎవరు పిలుస్తారంటే శాంతక్క పిలుస్తుంది, ఎవరు అంటే శాంతి అని అంటారు. ప్రతి ఒక్కరు శాంతి శాంతి శాంతి. అలానే నా ఫ్యాన్స్ కూడా అండి. నాకు అంటే ఒక దగ్గర నేను ఫీల్ అయింది ఏంటంటే పెద్దగా అవార్డ్స్ రాలేదు నాకు. చాలా మంది జనాలు గుర్తిస్తున్నారు దాని నుంచి అవార్డు. సో అంటే అవార్డ్స్ అంటే పెద్ద నాకు అవార్డు అని కాదు, జస్ట్ నామినేషన్ ఉన్నాను అనుకోండి, అదొక సాటిస్ఫాక్షన్. అబ్బా నామినీ ఉన్నాను అనే ఫీల్ ఉంటుంది. ఇప్పుడు మనం అనుకుంటాం అవార్డు ఎందువలన అంటే మనకి ఇంకా బాగా చెయ్యాలి, ఇంకేం చెయ్యలేదు అది చెయ్యాలి అనే దానికి మనకు అది ఎంకరేజ్మెంట్. సో అక్కడ నేను కొంచెం ఫీల్ అయ్యా, ఎందుకు నాకు నామినీ కూడా జమ్నీలో ఇవ్వలేదు అనే ఫీల్ అయ్యాను. బట్ అది మొగల్ రేకులు చేస్తుండగానే మా ఇంటి ఆడపడుచు ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాను. సో మా ఇంటి ఆడపడుచుకి బెస్ట్ ఆడపడుచు క్యారెక్టర్ వచ్చింది, బట్ నాకు మొగల్ రేకుల నుంచి రాలేదు. సో అదొక డిసప్పాయింట్ అయ్యాను. మొగల్ రేకుల్లో ప్రతి క్యారెక్టర్ ఒక హార్ట్ టచింగ్ అండి. మొత్తం అన్ని ఏ క్యారెక్టర్ ప్రతి మామూలు సీరియల్ కంపేర్ చేసుకుంటే ఒక క్యారెక్టర్ లేదు, ఒక క్యారెక్టర్ టాప్ లో ఉన్నట్టు. అవును, అందరూ అదో మన ఫ్రెండ్స్ ఏదో కూర్చొని మాట్లాడుకున్నట్టు ప్రతి ఒక్కళ్ళ పేర్లు స్టిల్ ఇప్పటికి అట్లాగే గుర్తున్నాయి అందరికి. అక్కడ ఇంకోటి నాకు డైరెక్షన్ నచ్చేది, స్క్రీన్ ప్లే నచ్చేది, అండ్ రైటర్ బిందు నాయుడు గారు ప్రతి ఒక్క లైన్ డైలాగ్ అండి ఎలా ఉంటుంది తెలుసా అది. ఇప్పుడు మనం ఏం మాట్లాడాలన్నా ఇక్కడ ఆలోచించి మనం మాట్లాడతాం, బ్లా 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 అని చెయ్యం. అంటే ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు సీరియల్స్ అని కాదు, బట్ ఈ సీరియల్స్తో ఆ సీరియల్ డిఫరెంట్. ఓకే, వాళ్ళ టేకింగ్ కానివ్వండి, వాళ్ళ స్క్రీన్ ప్లే కానివ్వండి, వాళ్ళది కెమెరా టెక్నిక్ అంతా డిఫరెంట్ అయిపోతుంది, న్యాచురల్గా ఉంటుంది. ఆ న్యాచురాలిటీ ఏంటి అంటే ఇప్పుడు నువ్వు ఏడుస్తున్నావు అంటే ఏడుపు ఎదుటి వాళ్ళకు కూడా ఏడిపించే అలా ఉంటుంది యాక్టింగ్. సో అది నేను సాగర్తో చేసిన ప్రతి సీన్స్ కానివ్వండి, మా నాన్నమ్మ క్యారెక్టర్ కొడుతూ ఉంటారు, వైవిజయ గారు చేశారు. ఆవిడ ఎక్కడ అండి, ఆవిడతో నేను ఇంత కూడా కాదు అసలు. ఆవిడతో నేను చెయ్యాలి అని అంటే ఫస్ట్లో నాకు ఇట్లా షివర్ అయింది, ఈవెన్ నా నాన్నమ్మ ఏంటి అవి బాబు నేను ఎక్కడికి వచ్చేసాను అనిపించింది. బట్ ఆవిడ కూడా లేదమ్మా ఇలా చేయాలి ఇలా అని చెప్పారు. ప్రతి దానికి కొడుతూనే ఉంటాను, ఏడుస్తూనే ఉంటాను. ప్రతి సీన్ చెప్పుకోవాలంటే అసలు మాటలో చెప్పలేమండి, ఆ సీరియల్ చూస్తే తప్ప మనకి.